कहते हैं भगवान सोते नहीं, माँ यशोदा के जैसे सुलाते। భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియా. భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియా. వేద వినుత రాజమండల శ్రీరామచంద్ర ధర్మ కర్మయుగళ మండల. సతత రామదాస పోషక శ్రీరామచంద్ర వితత భద్రగిరి నివేశక. భద్రశైల రాజమందిర శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియా. బాహు మధ్య విలసితేంద్రియా. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. లక్ష్మీ వల్లభారంభాం విఘ్నో మునిమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామతతుల్యం రామనామ వరాననే. ఎంతో గొప్పగా ఈనాడు BHL MGI కాలనీ ఫేజ్ 1లో వేంచేసి ఉన్నటువంటి ఆంజనేయ సీతాలక్ష్మణ పరివార సమేత కోదండరామస్వామి వారి యొక్క దివ్యాలయంలో ఎంతో కాలంగా ఇక్కడ భక్తులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఆంజనేయేశ్వర స్వామిని బృహదాంజనేయేశ్వర స్వామిని ప్రతిష్ఠించుకోవాలనేటువంటి దివ్య సంకల్పంతో స్వామివారి యొక్క వైభవాన్ని అయోధ్య మొదలుకొని భారతదేశమంతా కూడా కొనియాడుకుంటూ ధ్వజారోహణ వరకు కూడా ప్రధానమంత్రి మోడీ గారి ద్వారా కూడా రామ వైభవాన్ని అన్ని నలుదిశలా కూడా వ్యాపింపజేసినట్టుగా ఇక్కడ MGI ఫేజ్ 1 కాలనీలో ఉన్న భక్తులందరూ కూడా సంకల్పించి 27 అడుగుల బృహదాంజనేయేశ్వర స్వామి వారి యొక్క సుధామయ మూర్తిని 5 రోజులు వైఖానస భగవత్ శాస్త్రోక్త మార్గంగా తిరుమల సంప్రదాయంలో ఇక్కడ అందరి తిరుమల నుంచే చదువుకొని వచ్చినటువంటి పండితుల ద్వారా ఇక్కడ MGI కాలనీలో స్వామివారి యొక్క విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం మొదలయ్యి ఈనాడు 3వ రోజు ఉదయం తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గారైనటువంటి BR నాయుడు గారి ద్వారా స్వామివారి యొక్క నేత్రోన్మీలనం జరిగి బృహదాంజనేయేశ్వర స్వామివారి యొక్క మొట్టమొదటి దర్శనం, అదేవిధంగా ప్రారంభోత్సవం స్వామివారి యొక్క కార్యక్రమంలో నేత్రోన్మీలనతో వారి చేతుల మీదుగా ఇది జరగడం ఈనాడు మరింత వైభవాన్ని చేకూర్చుకుంది. 5 రోజులుగా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో స్వామివారికి ఎన్నో విశేషమైనటువంటి కార్యక్రమాలు ప్రతిష్ట భాగంగా వైఖానస ఆగమోక్తంగా జరుగుతూ ఈనాడు ఉదయం స్వామివారికి భక్తులందరూ కూడా క్షీరాధివాసం చేసేటటువంటి దానికి సంబంధితమైనటువంటి విశేష హోమ కార్యక్రమాలు జరిగి చైర్మన్ గారి ద్వారా ఇది మొట్టమొదటి నేత్రోన్మీలనం స్వామివారికి జరిగి గోదర్శనము అదేవిధంగా ధాన్య దర్శనం జరిగి అధివాస హోమాలను పూర్తి చేసుకుని స్వామివారి యొక్క 27 అడుగుల దివ్యమూర్తిని ప్రతిష్టాపించుకోవడానికై భక్తులందరూ కూడా తరలి వస్తూ స్వామివారి యొక్క కార్యక్రమంలో భక్తి శ్రద్ధలతో పాల్గొంటూ ఉన్నారు. స్వామివారు ఎక్కడ ఉంటే అక్కడ భయం అనేటటువంటిది ఉండదు అని చెప్పి మనకి శాస్త్రంలో రామాయణంలో కూడా తెలుస్తూ ఉంది. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాఢ్యం వాక్పడుత్వంచ హనుమత్ స్మరణాత్ లేదు. హనుమంతుడి స్మరణ చేతనే బుద్ధి బలము యశస్సు కీర్తి ఆయురారోగ్యాలు అన్ని ఐశ్వర్యాలు కూడా కలుగుతాయి అని చెప్పి మనకి రామాయణంలో వాల్మీకి మహర్షి స్వయంగా తెలియజేశారు. అట్టి విశేషమైనటువంటి మహర్షి వాక్యాన్ని అనుసరించి ఇక్కడ వైఖానస ఆగమోక్తంగా 27 అడుగుల ఆంజనేయేశ్వర స్వామిని ప్రతిష్ఠించుకుని ప్రతి ఒక్కరూ దర్శించుకునే విధంగా గ్రామాన్ని మొత్తం కూడా ఎల్లవేళలా కూడా రక్షించేటటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క దివ్యమూర్తిని రామనామంతో రాముడి యొక్క దివ్య స్మరణతో ఇక్కడ ఈ యొక్క ప్రతిష్టాపన మహోత్సవం వైభవంగా జరుగుతూ ఉన్నది. మరి రాముని యొక్క దివ్య నామాన్ని మనందరం ఎందుకు పలకాలనుకుంటాము అంటే ఆ ఆంజనేయేశ్వర స్వామి వారి యొక్క భక్తిలో రాముడి యొక్క గొప్ప విశేషమంతా కూడా తెలుస్తూ ఉన్నది. అడుగడుగున రామనామాన్ని పలకాలి. జయతు జయతు మంత్రం జన్మ
అనేటటువంటి 2 అక్షరాలని లోకానికంతా కూడా ప్రాణంగా మార్చాడు ఆంజనేయుడు. అట్టి ఆంజనేయుని యొక్క దివ్య వైభవాన్ని గుర్తు చేసుకుంటూ ఈ యొక్క మూర్తిని ప్రతిష్ఠించుకుంటూ ఉన్నారు మన యొక్క భక్తజనులందరూ కూడా. రామనామం అంటే పంచాక్షరిలో ఉన్నటువంటి ఆఖరిగా మనం చెప్పుకునే రామ అనే పదంలో రా అనే అక్షరం పంచాక్షరిలో ప్రాణాక్షరం, నారాయణ అనే పదంలో రా అనే అక్షరం ప్రాణాక్షరం. ఆ 2 ప్రాణాక్షరాలు కలపగా ఓంకారానికి సమానమైనటువంటి తారక మంత్రంగా రామనామం మారింది మన భారతీయులందరికీ. ప్రతి రక్తపు కొట్టులో భారతీయులందరికీ రామనామం విజయాన్ని అందించేటటువంటి మంత్రంగా, జన్మని సఫలీకృతం చేసుకోవడానికి తారక మంత్రంగా మనందరికీ కూడా ఆంజనేయుడు తన యొక్క సుందరకాండలో రామనామాన్ని జపించి ఆయన అందుకున్నటువంటి శక్తిని మనందరం కూడా తలుచుకుంటూ ఈ యొక్క ప్రతిష్టలో స్వామివారి అనుగ్రహాన్ని కోరుకుంటూ వైఖానస భగవత్ శాస్త్రోక్త మార్గంగా రామనామము అందరిలోనూ కూడా చేర్చేటటువంటి యజ్ఞయాగాది కార్యక్రమాలన్నింటినీ కూడా చేస్తూ ఉన్నాం. భర్జనం భవబీజానాం, అర్జనం సుఖ సంపదాం, తర్జనం యమదూతానాం, రామ రామేతి గర్జనం అని చెప్పి మనందరం కూడా ఆర్యుల యొక్క వాక్యాన్ని మనందరం కూడా తెలుసుకొని, అంటే భయములు పోగొట్టేటటువంటి మంత్రం, ఆరోగ్యాన్ని సంపాదింపజేసేటటువంటి మంత్రం, అట్టి మంత్రం రామ మంత్రం అని చెప్పి మనందరం కూడా మన ఆర్యుల యొక్క వాక్యాన్ని గుర్తు చేసుకుంటూ ఈ ప్రతిష్టా మహోత్సవం మరొక 3 రోజుల్లో స్వామివారి యొక్క విగ్రహ ఆవిష్కరణతో, అదేవిధంగా స్వామివారి యొక్క దివ్య కళ్యాణంతో ఏప్రిల్ 1వ తారీఖు 2026 పరాభవనామ సంవత్సర ఉత్తరాయణ చైత్రమాస శుద్ధ చతుర్దశి నాడు ఈ యొక్క స్వామివారి యొక్క ప్రతిష్ఠ జరిగి స్వామివారి యొక్క సువర్చనా కళ్యాణంతో ఈ ప్రతిష్టా మహోత్సవం పరిపూర్ణమవుతుంది. ప్రతి ఒక్కరూ కూడా వచ్చి స్వామివారి యొక్క దివ్య మూర్తుల్ని, అదేవిధంగా రామాలయంలో రాముని యొక్క సుందర మూర్తిని చక్కగా దర్శించుకుని సీతారాముల అనుగ్రహాన్ని, ఆంజనేయ అనుగ్రహాన్ని పొందవలసిందిగా అందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు అందజేస్తూ ఉన్నాము. జయ శ్రీరామ్, జయ శ్రీరామ్.